అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 13 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఓటమి వెనుక ఒక పాఠం దాగి ఉంటుంది. ఆ పాఠం మనల్ని బలంగా మార్చుతుంది. ధైర్యంతో ముందుకు సాగితే ఏ శిఖరమైనా చేరగలవు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 13, 2025 బుధవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 40 నిమిషములకు, చంద్రోదయము 9 గంటల 35 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 28 నిమిషములకు. ఈ రోజున తిథి చవితి. ఆగస్టు 12 ఉదయం 8 గంటల 41 నిమిషం నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 13 ఉదయం 6 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. పంచమి కూడా ఆగస్టు 14 తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఆగస్టు 12 ఉదయం 10 గంటల 52 నిమిషముల నుంచి ఆగస్టు 13 ఉదయం 10 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ మీనరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము ధృతి. ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి ఆగస్టు 13 సాయంత్రం 4 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి శూల. కరణము బాలవ. ఆగస్టు 13 ఉదయం 6 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. ఆగస్టు 13 సాయంత్రం 5 గంటల 31 నిమిషం వరకు. తదుపరి తైతుల మరియు గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 9 గంటల 49 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 19 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు. యమగండము ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 25 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత కాలము ఉదయం 5 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 29 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దేవవ్రతుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, మహాభారతము మొత్తం ఎన్ని పర్వాలుగా ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున రక్షా పంచమి, అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున అన్నప్రాసనకురు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, వాస్తు పూజలు శాంతి పూజలు నిర్వహించుకోవటానికి, పెండ్లి చూపులకు, వివాహానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడి తెలియజేసినటువంటి నక్షత్రములకు ఆగస్టు 13 తారీఖు ఉదయం 10 గంటల 32 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 13 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను.
ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.